ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎప్పటికప్పుడు ఆయన మ్యారేజ్ పై ఊహాగానాలు రావటం, ఆ తర్వాత ఫేక్ ప్రచారంగా మిగిలిపోవటం కామన్ గా మారిపోయింది. అదిగో ఇదిగో అంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు ఫ్యాన్స్. తర్వాత అందంగా ఫేక్ న్యూస్ అని సైలెంట్ అయిపోతారు. డార్లింగ్ ఓ ఇంటివాడైతే చూడాలని తెగ ఆరాట పడుతున్నారు. కానీ ప్రభాస్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదు. ఏజ్ ముదురుతున్నా కూడా పెళ్లిపై ధ్యాస లేనట్టు కనిపిస్తోంది. వరుస సినిమాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రభాస్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం ది రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్, ఫౌజీ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. కెరీర్ పరంగా తిరుగులేని స్థానంలో నిలిచారు ప్రభాస్. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇంకా ఓ ఇంటివాడు కాలేదు. 50కి చేరువ అవుతున్నా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ప్రభాస్ పెళ్లిపై ఇప్పటికే మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. పలువురు హీరోయిన్లతోనూ ప్రభాస్ కి లింక్ పెట్టి ప్రచారం చేశారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో ప్రభాస్ కి సోషల్ మీడియాలో ఎన్నోసార్లు పెళ్లి చేశారు. తాము మంచి మిత్రులం మాత్రమేనని, తమ మధ్య ఏం లేదని ప్రభాస్, అనుష్కలు ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినా పుకార్లకు మాత్రం చెక్ పట్టం లేదు. అనుష్క కూడా 50కి దగ్గరవుతున్నా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండటంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. రీసెంట్ గా ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ డార్లింగ్ మ్యారేజ్ ఎప్పుడని వెయిట్ చేస్తున్నారు. తమ పరిస్థితి కూడా అదేనని శ్యామలాదేవి అన్నారు. బాబుకి పెళ్లి చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఈ ఏడాది చేస్తామా అంటే అది చెప్పలేమని ఆమె తెలిపారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా, ఆయన అనుగ్రహం లేకుండా ప్రభాస్ పెళ్లి జరగదని తేల్చేశారు శ్యామలాదేవి. శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే పెళ్లి జరుగుతుందని ప్రభాస్ పెద్దమ్మ తెలిపారు. బయట అమ్మాయా లేక సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయా అనేది తెలియదని, కానీ మ్యారేజ్ కంపల్సరీగా జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.